ఎఫెక్ట్ భారత్లో గ్యాస్ ధరలపై మరోసారి పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి కంపెనీలు. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటును ఒకేసారి దాదాపు ₹1000 పెంచేశాయి గ్యాస్ కంపెనీలు. ఏకంగా ₹993 పెరగడంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹3071కు చేరింది. హైదరాబాద్లో ₹3315కు చేరింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకొచ్చాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పులు లేవు. 2 నెలలు అవుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి. ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిలో అంతరాయాలు కంటిన్యూ అవుతున్నాయి. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను 3 సార్లు పెంచినట్లయింది. మార్చిలో ₹144, ఏప్రిల్ 1న ₹195 పెంచగా ఇప్పుడు ఒక్కసారిగా ₹993 పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర ₹3000 దాటిపోయింది. ధరల పెంపును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాని మోడీని ఇన్ఫ్లేషన్ మ్యాన్ అంటూ అభివర్ణించింది. ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణం భారం ప్రజలపై పడనుందని తాను ఇంతకు ముందే చెప్పానన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అనుకున్నట్లుగానే వాణిజ్య సిలిండర్ ధరను ఒక్కరోజులోనే ₹993 పెంచారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 3 నెలల్లో ధర 81% అంటే ₹1380 పెరిగిందని అన్నారు. దీంతో టీ స్టాల్, దాబా, హోటల్, బేకరీ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు రాహుల్ గాంధీ. ఇప్పుడు గ్యాస్పై బాదుడు చూశామని, తర్వాత పెట్రోల్, డీజిల్పై బాదుడుంటుందని హెచ్చరించారు. కమర్షియల్ గ్యాస్ ధర పెంపు నిర్ణయంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం తక్షణమే ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్, రెస్టారెంట్లతో పాటు రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు రేట్లను పెంచేశాయి. ఇప్పుడు ఒకేసారి సిలిండర్ ధర దాదాపు ₹1000 పెరగడంతో హోటల్, రెస్టారెంట్లలోని బిర్యానీ, ఇతర వంటకాలు, టిఫిన్స్, టీ, కాఫీ ధరలు ఓ రేంజ్లో పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.